అందరికీ నమస్కారాలు. మా ఆశా కిరణం, మా భవిష్యత్ నాయకుడు, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు జన్మదినం పురస్కరించుకొని ఈరోజు నెల్లూరు జిల్లా పార్టీ కార్యాలయంలో నాయకులు, కార్యకర్తలు ఒక పండగ వాతావరణంతో ఈరోజు ఆయన జన్మదిన వేడుకలు చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈరోజు యువతకు ఒక స్ఫూర్తి నారా లోకేష్. ఎందుకంటే గత 4.5 సంవత్సరంగా ఈ రాష్ట్రంలో అరాచక పాలన, అవినీతి పాలన జరుగుతుంటే వాళ్ళని ఎండగట్టేందుకు, వాళ్ళ దగ్గర నుంచి ప్రజలను, ఈ రాష్ట్ర ప్రజలను కాపాడేందుకు ఒక సంకల్ప దీక్షతో యువగళం అనే కార్యక్రమాన్ని ప్రారంభించిన వ్యక్తి నారా లోకేష్. ఆ యువగళ పాదయాత్ర 26 రోజులు 3132 కిలోమీటర్లు, 100 చిల్లర నియోజకవర్గాలు తిరిగి అన్ని వర్గాల ప్రజలతో మమేకమై వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ ఎక్కడికక్కడ వీలైన వరకు సమస్యలు తీరుస్తూ రేపు మన ప్రభుత్వం వస్తే తీర్చబోయే సమాధానాలు కూడా చెబుతూ ముందుకు సాగింది యువగళం. దాంట్లో భాగంగా ఈ రాష్ట్రం ప్రభుత్వాన్ని ఎంగడగడుతూ ఒక యువతకు ఒక స్ఫూర్తిగా, రాష్ట్ర ప్రజలకు ఒక అండగా ఉండి ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ యువగళాన్ని పాదయాత్రలు కంప్లీట్ చేసి ఒక యువ నాయకుడిగా ఈ రాష్ట్రానికి ఆయన నాయకత్వం ఎంతో అవసరం అని చెప్పి నిరూపించిన వ్యక్తి లోకేష్. ఆత్మ సంకల్పంతో లోకేష్ ప్రబలమయ్యాడని చెప్పేది ప్రబలంగా ఎదిగాడని చెప్పి నేను విశ్వసిస్తున్నాను. ఎందుకంటే ఆయనకున్న ఈరోజు పరిస్థితులు, ఆయన పెరిగిన వాతావరణం, ఆయన పుట్టుకతోనే ఆయన ఇంట్లో వాళ్ళ తాత ముఖ్యమంత్రి, తర్వాత తండ్రి ముఖ్యమంత్రి, మామ ఒక సెలబ్రిటీ, ఒక ఆర్టిస్ట్ బాలకృష్ణ గారు. ఇన్ని పెట్టుకొని కూడా ఆ హంగులకు, ఆర్భాటాలకు దూరంగా ఉండి ఈరోజు ప్రజల కోసం, ప్రజల సమస్యల కోసం రోడ్డెక్కి ఎన్నో కిలోమీటర్లు తిరిగి ప్రజా సమస్యలతో నిమగ్నమై ఈరోజు ఈ తెలుగుదేశం పార్టీకి స్ఫూర్తిదాయకంగా నిలబడిన వ్యక్తి నారా లోకేష్. ఈరోజు ఆయన పుట్టినరోజు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా ఆయనకి ఆ భగవంతుడు నిండు 100 ఏళ్ళు ఆరోగ్యాలు ఇస్తూ ఈ రాష్ట్రానికి రాబోయే నాయకుడిగా మమ్మల్ని అందరినీ చూడాలనే ఆశతో మేము ఆయన్ని దీవిస్తూ, ఈరోజు వికలాంగులకు కూడా ట్రైసైకిల్స్ కూడా ఆయన స్ఫూర్తితో పంచడం జరిగింది. ఇక్కడికి ఇచ్చేసిన నాయకులకు కానీ, కార్యకర్తలకు కానీ అందరికీ నేను పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.